భారీ వర్షం వరదల దెబ్బకు ఢిల్లీ చుట్టుపక్కల ట్రాఫిక్ నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. యమునా నది ఉప్పొంగటంతో కష్టాలు ఎదురవుతున్నాయి. ఢిల్లీ గుర్గాం, ఢిల్లీ జైపూర్ హైవేపై వాహనాలు ఆగిపోయాయి. ఎక్కడికక్కడే వాహనాలు ఆగటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 16 గంటలుగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ట్రాఫిక్ దెబ్బకు గుర్గాంలో స్కూల్స్ కూడా మూసివేసినట్టుగా సమాచారం. ట్రాఫిక్ జామ్ కు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, 16 గంటలు ఏం జరుగుతోంది అక్కడ? ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ ఏం చేస్తున్నారు? అప్డేట్స్ చెప్పండి. ఢిల్లీ శివారు ప్రాంతమైన గుర్గాం అట్లాగే మిగిలిన ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గత రాత్రి నుంచి కూడా ఈ ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా పరిస్థితి కుదరపడలేదు. ఇంకా ట్రాఫిక్ అలాగే నిలిచిపోయింది. ఇంకా గుర్గాం అట్లాగే నేషనల్ హైవే 8 పైన భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయినాయి. దాంతో ట్రాఫిక్ పోలీసులు ఒక అడ్వైజరీ జారీ చేశారు. ఢిల్లీ నుంచి గుర్గాం వైపు వెళ్లే వాళ్ళెవరు కూడా పెద్ద కార్లు కానీ ఈ బైక్స్ ఏవి కూడా తీసుకురావద్దని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజు మొత్తం కూడా గుర్గాం వైపు రావద్దని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వీటితో పాటు గుర్గాంలో ఉన్నటువంటి పాఠశాలలకు ఇప్పటికే సెలవు, ఈ రోజు ఒకరోజు సెలవు ప్రకటించినట్టు సమాచారం అవుతోంది. ఈ మొత్తం శివారు ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షం కురవడం, రోడ్లపైకి నీరు చేరడంతో ఈ రకమైనటువంటి పరిస్థితి. అట్లాగే యమునా నదిలో కొన్ని ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లో నీరు బయటికి రావడం కారణంగా పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది రోడ్లపై. దాని కారణంగా వాహనాలు ముందు కదలేని పరిస్థితి ఉంది. దాంతో ట్రాఫిక్ క్లియర్ చేయడం తలకు మించిన భారంగా మారింది. వెంకటేష్, అంటే కొన్ని ప్రాంతాల్లో యమునా ఏదైతే ఉందో అది రోడ్ల మీదకి వచ్చింది, నది పొంగిందని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు ఎన్నడూ తలెత్తలేదా? ప్రభుత్వం దీనిపై దృష్టి సారించలేదా? ఇప్పుడు ఈ ట్రాఫిక్ సమస్యకు సొల్యూషన్ ఏంటి? 16 గంటలుగా వెయిట్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే స్కూల్స్ గురించి చెప్పారు సెలవులని, మరి ప్రభుత్వ ఉద్యోగాలు అలాగే ఉద్యోగస్తులు ఏ విధంగా కమ్యూట్ చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఏదైనా స్పందించిందా? అధికారులతో మీరు ఏమైనా మాట్లాడారా? అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వం దీన్ని లోకల్ గవర్నమెంట్ క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆ దిద్దుబాటు చర్యలో భాగంగానే ఈరోజు ఎవరు కూడా ఇటు గుర్గాం వైపు ప్రయాణించే వాళ్ళు కూడా ఈ ఒక్క రోజుకి అటువైపు రాకపోకలు మానివేసుకోవాలని చెప్పి వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు. వీలైతే కొద్ది ఏరియా వరకు ఢిల్లీ మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి, దాన్ని ప్రయాణించాలని సూచిస్తున్నారు. కార్లలో భారీ ఎత్తున పెద్ద పెద్ద కార్లలో ఇక్కడికి ఈ గుర్గాం ప్రాంతంలో ప్రయాణించడం వల్ల ట్రాఫిక్ మరింత చిక్కులు ఎదురేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ట్రాఫిక్ చిక్కుల్లో ఇరుక్కోకుండా ఈసారి మాత్రం ఈ మధ్యాహ్నం కల్లా మాత్రం ఎవరు కూడా ఇటువైపు రావద్దని చెప్పి ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ నోటు జారీ చేశారు. సో ఆ మేరకు మిగిలినటువంటి వాహనాలు, రోడ్లపై ఉన్నటువంటి వాహనాలను క్లియర్ చేసేందుకు మాత్రం ట్రాఫిక్ పోలీసులకు తలకు మించిన భారంగా ఉంది. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.